శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి, ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2.5 రోజుకు మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవరికైనా కానీ, ఏ రాశి వారికైనా కానీ, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో బుధుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్యా రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహువు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి, కళాకారులకి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది, కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలు అన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యారాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బాగుండడము, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి. మీనరాశి వారికి 5వ తేదీ అక్టోబర్తో అంతమయ్యే వారానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి అని చెప్పుకునే దానికన్నా ఏమి చేసుకుంటే పరిహారాలు బాగుంటుంది అని చెప్పుకోవడం చాలా చాలా మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఏలినాటి శని ప్రారంభం అయ్యి జరుగుతూ ఉన్నది. గురువుగారు తృతీయ స్థానంలో ఉన్నారు, గురుబలం లేదు.
రాహు గారు వచ్చేసి రాశిలోనే ఉన్నారు. సప్తమంలో కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. రాహుకేతువుల యొక్క బలాలు కూడా తక్కువగా ఉన్నాయి. అంటే 4 ప్రధాన గ్రహాల యొక్క బలాలు అస్సలు లేవు సరిగదా. మిగతా 5 గ్రహాలలో కూడా కేవలం 2 గ్రహాల బలాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా షష్ఠ స్థానము, అష్టమ స్థానంలో. ఇక అష్టమ స్థానంలో వారాంతానికి చంద్రుని యొక్క సంచారం వెళ్తోంది. అప్పుడు బలం లేదు. అంటే వార ప్రారంభంలో మాత్రమే 2 గ్రహాల ఫలితాలు ఉంటూ వారాంతంలో ఒక గ్రహమే బలం ఇస్తోంది. అంటే ఇంచుమించుగా బలాలు లేనట్టే లెక్క. ఏదైనా విలువైన వస్తువుల్ని కొనగలుగుతారు, లేదా దాచిపెట్టగలుగుతారు భద్రంగా. అంతే తప్ప ఇక మిగతా బలాల విషయంలో మటుకు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పాటించాలి, పరిహారాలు చేసుకోవాలి. ఏదైనా రుణాలు దొరికేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రుణాలు తీర్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఆదాయం అయితే పెరగట్ల. మానసికమైనటువంటి అధైర్యం ఏర్పడుతోంది. రాశిలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని ఆలోచనల పూర్వకంగా గాని, శారీరకంగా గాని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఈ మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంది. శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబంలో కూడా అంత పూర్తిగా ఐకమత్యం కనబడట్లేదు. పబ్లిక్ రిలేషన్స్‌లో కూడా ఐకమత్యం కనబడడం లేదు. అనేక విధాలుగా మీరు ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి కనబడుతోంది. గురుబలం పెంచుకోండి. నవధాన్యాలు దానం చెయ్యండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇలా మనకి పరిహార మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడు నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ వారంలోనే. చక్కగా దుర్గా అమ్మవారి పూజ చెయ్యండి. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి లభిస్తుంది. రాహు గారికి అధిదేవత దుర్గమ్మవారు. దుర్గ యొక్క నామస్మరణ చేసిన, దుర్గ యొక్క పూజ చేసిన, దుర్గా అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న, ఏ రకంగా మీ భక్తిని మీరు ప్రదర్శింపచేసి అమ్మ పాదాల దగ్గర పెట్టినా మీకు ఈ బాధ తప్పిపోతుంది. రాశిలో ఉన్నటువంటి రాహువు, రాశిని చూస్తున్నటువంటి కేతువు ఈ బాధ తప్పిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే మన భక్తి ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పూర్తి భక్తి భావంతో చేయాలి. అలాగే ఇక్కడ భద్ర మహాపురుష యోగము ఏర్పడింది, బుధాదిత్య యోగము ఏర్పడింది. అయితే ఇవి గోచారంలో అంత బాగా ఉండవు కాబట్టి ఫలితాలు వాటిని అలా పెట్టి వైవాహిక జీవితంలో అతి జాగ్రత్తగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. ఈసరికే ఎవరన్నా భార్యాభర్తలు కోర్టుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి విడాకులు తథ్యం, వచ్చేస్తాయి విడాకులు. అయితే విడాకులు తీసుకునే ముందర మరి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం విడాకులు తీసుకోవడం అవసరమా? కొన్నాళ్ళు ఓర్పు పట్టి ఉందాము, ఆ తర్వాత కలిసిపోదాము. పరిస్థితులు మారినట్టయితే భగవంతుడు మళ్ళీ మన్ని కలుపుతాడు అనే ఆలోచన పెట్టుకొని కాస్త వేచి ఉండండి. లేదు మేము ఖచ్చితంగా విడాకులు కావాలి అనుకుంటే మీకు విడాకులు వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. అలాగే ప్రతి వారి మీద అనుమానము, ప్రతి వారి మీద భయము, ప్రతి వారిని నిందించే విధంగా మీకు వస్తాయి ఆలోచనలు. వీటన్నిటికీ స్వస్తి పలకాలి అంటే దైవ ఆరాధన ఎక్కువగా చేయాలి, దైవ నామస్మరణ ఎక్కువగా చేయాలి. ఏ డివిజన్ వారైనా సరే ఓర్పు పట్టి ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, అలాగే స్త్రీల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోండి. ఈ విధంగా అన్ని రకాలుగా ఓర్పు కలిగి ఉండడం వల్ల మీకు కాస్త సంతోషాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, నవధాన్యాలు దానం చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, దుర్గమ్మ పూజ చెయ్యండి. ఏదో విధంగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.